ఇదిగోండి సార్, కమిషనర్ హత్య కేసు ఫైల్. ఈ హత్య జరగడానికి కారణం రియలీ అన్ఇమాజినబుల్. ఇవేవి మీరు కోర్టులు చెప్పలేదే? కావాలని చెప్పలేదు సార్. కోర్ట్, సిబిఐ, గవర్నమెంట్ కోసం రెడీ చేసిన ఫైల్ ఇది. నేను పర్సనల్గా ఒక ఫైల్ రెడీ చేసి పెట్టుకున్నాను సార్. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి నాతో మాట్లాడిన వాడు నా ఊరు, నా కుటుంబం గురించి చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఈ కేసు నేను ఏపీలో ఉండి డీల్ చేసుకుంటాను సార్. బట్ వై? ఇక్కడి నుంచే చేయొచ్చుగా. లేదు సార్, ఇది ఒక స్టేట్ ప్రాబ్లం కాదు, నేషనల్ ప్రాబ్లం. ఈ కేసుని డీల్ చేయడానికి ఐ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దట్ ఐల్ గెట్ ఓన్లీ ఫ్రమ్ మై గవర్నమెంట్ సార్. అంటే మేము సపోర్ట్ చేయమంటారా? దీన్ని కొంచెం క్రూడ్గాను సైగ్గాను బిహేవ్ చేయాల్సి వస్తుంది. అది చూసి చూడనట్టుండాలి. నేను నా స్టేట్కు పేరు రావాలి, అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి. దానికోసం ఏవైనా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను వెంటనే ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. అక్కడి నుంచి కంటైనర్స్లో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఎవరిదని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రెడీ చేయాలి. ఆ తర్వాత యాక్షన్ తీసుకోవాలి. నేను వెంటనే ఎంబసీతో మాట్లాడతాను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు సార్. నేను ఒక పర్సనల్ ట్రిప్గానే వెళుతున్నా. ఒకవేళ ఈ యాక్టివిటీస్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి తెలిసే జరుగుతున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి హెల్ప్ దొరకదు సార్. ఓకే, వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? నేను వాడిని మీట్ అవ్వాలి. నాతో ఫోన్లో మాట్లాడిన వాడిని డైరెక్ట్గా మీట్ అవ్వాలి. డాడ్ ఆన్లైన్. ఎస్ డాడ్. విఠల్, నువ్వు కేర్లెస్గా ఉన్నావు. డాడ్, కోర్టులో సబ్మిట్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో మెడి వేస్ట్, ఈ వేస్ట్ గురించో, డంప్ యార్డ్ గురించో, పిల్లల చావు గురించో ఆ పోలీస్ వాడు అండర్లైన్ చేయలేదు. అందుకని అన్ ఎమోషనల్ థ్రెట్ వర్క్స్ డాడ్. రెండే అప్పీల్లో రెడ్డిని బయటికి తీసుకొద్దాం. ఇంకో 10 రోజుల్లో ఆ డీసీ మన ఆఫీస్ వాకిట్లో వచ్చి నుంచుంటాడు. కెన్ యూ స్టాప్ దట్ బిజినెస్ ఫర్ అ వైల్? ఆస్ట్రేలియాలో ఉన్న మెడి వేస్ట్ ని, ఈ వేస్ట్ ని క్లియర్ చేసినందువల్లే ఇక్కడ ఉన్న మొత్తం ఐరన్ స్క్రాప్ ని డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నారు. యూ డోంట్ టీచ్ మీ అబౌట్ మై బిజినెస్ డాడ్, ఓకే? సింహం. హాయ్ పులి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉన్నారా? మన కంపెనీ ఆస్ట్రేలియా డీలర్ పుష్పరాజ్ అన్న సిడ్నీలోనే ఉంటారు. ఓ వారం గ్యాప్ దొరికేలా ఉంది, అందుకే సెకండ్ హనీమూన్ పెడదామని ఆలోచిస్తాం. సింహం, ఆర్ యు ఓకే? ఇస్ ఇట్ యు ఓన్లీ? చెప్పు కావ్య. నేను నెక్స్ట్ వీక్ ఆస్ట్రేలియాకి వెళ్తున్నాను. సూపర్. సెకండ్ హనీమూన్. అవును, ఎవరితో వెళ్తున్నావు? తెలివిలేనమ్మా. హనీమూన్ కి ఎవరితో వెళ్తారు? ఓకే ఓకే, వెళ్లేది ఎలాగో వెళ్తున్నావు. పౌర్ణమి నాడే వెళ్ళు, అప్పుడే మూన్ పెద్దదిగా కనపడుతుంది. ఏం మమ్మీ, నువ్వు ఇంకా డమ్మిగానే ఉన్నావు. ఇలా చూడమ్మా, హనీమూన్ అనే పేరుతో మా అల్లుడు గారు అక్కడ ఎవరైనా అరెస్ట్ చేసినా చేస్తారు. మై మెంటల్ మమ్మీ.